నమస్కారం. నేను ఇప్పుడు చెప్పబోయేది శ్రీకృష్ణ వాస్తు. గృహాలకు కానీ వాస్తు చెడిపోయినటువంటి గృహాలకు కానీ దేనికైనా సరే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి వాస్తుని మీకు వివరించాలనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నన్ను ఆదరించి నాకు లైక్ చేసి నా ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. చేసే ముందు శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాయేకదంతం ఉపాస్మహే. ఇంకా గృహమే గల స్వర్గసీమ అన్నారు మన పూర్వీకులు. గృహం లేకపోతే మనం ఎక్కడ తలదాచుకోలేము. అలాంటిది గృహాన్ని ఏర్పరచుకోవాలంటే మనకు అన్ని విధాల వాస్తు చూసుకోవాలి. వాస్తు చూసుకుని ఎట్లా, ఫస్ట్ 2 పూటలు భోజనం లేకుండా ఉండొచ్చు, కానీ తలదాచుకునే దానికి గృహం లేకపోతే ఉండలేము. అలాంటి గృహాన్ని మనము వాస్తుపరంగా కట్టుకున్నట్లయితే మనము, మన కుటుంబ సభ్యులు అందరూ బాగుంటారు, బాగా ధనధాన్యములతో వృద్ధి చెందుతారు అనే విధంగా మనం ముందుకు పోతే, వాస్తును అనుసరించిపోయినామంటే మనకు ఎలాంటి దోషము ఉండదు. అది ఎలా చేయాలంటే, వాస్తును మనము అనుసరించి ఫస్ట్ ప్లేస్ చూసుకోవాలి. ప్లేస్ ఎట్లుండాలి, ప్లేస్ ఏ విధంగా ఉంది, దక్షిణం పొల్ల, ఉత్తరం పొల్ల, తూర్పు ముఖం పొలంగా ఉందే అంటే ఎత్తు పొలాలు సరి చేసుకొని మనం ఆ ప్లేసును కొని తర్వాత దాన్ని చదునుగా చేసుకొని దాన్ని చేసిన తర్వాత ఒక మంచి రోజు చూసి, మంచి రోజు అంటే అర్థమేమి, వాస్తుపరంగా గృహానికి మనము శంకుస్థాపన చేసినప్పుడు దాన్ని అన్ని విధాల తిథులు, నక్షత్రాలు, యోగాలు అవన్నీ చూసుకున్న తర్వాతనే మనము దాన్ని ప్లాన్ చేసుకుని ఆ విధంగా సాలు పట్టిన తర్వాత బ్రహ్మసూత్రాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలా, ఏ విధంగా పెట్టాలా అనే దాని గురించి మనము నేర్చుకుంటే మీకు అందరికీ బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. జ్యోతిష్యం అనేది ఇప్పుడు వచ్చిండేది కాదు. అది పూర్వీకులు దేవతల నుంచి వచ్చినటువంటి ఈ వాస్తును శ్రీకృష్ణ భగవానుడు అందరికీ ఉపదేశించాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే ఈ వాస్తు నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క వీడియోను మీరు చూసి నా వీడియోను నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.